ओम गजकर्णिकाय नमः, ओम लंबोदराय नमः, ओम निकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम विनायकाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाय, ओम वक्रतुंडाय नमः, ओम शूर्पकर्णाय नमः। पुष्पान् समर्पयामि। समस्त्राजोपचार भक्तोपचार यदा शक्तोपचार देवोपचार पूजान भगवान सर्वात्मकः महागणपति सुप्रीता सुप्रसन्ना वरदा बहुधा भवन्ते। षोडशोपचार पूजाख्यंगरिष्ये अमोपस्पृश्य ओम ब्रह्मादेव कर्ममावाहयामि काद्रुद्राज प्रदेशे मेनुष्टमाजनलीलाक्षतेकमदे द्विपदे साचतुष्पदे अष्टामदे नवमदे आवाहयामि। ओम इदं विष्णुर्विचक्रमे त्रिधारणे पदौ नमः। ओम भवस्य देवस्य मध्ये नमः। ओम शर्वस्य देवस्य मध्ये आयुष्यमतिर्मदवत्सं नंदिर्गणपतेनो बालामास्तुलेयः नित्यं विधर्मो। समर्पयामि स्तवयामि आपोहिष्टार्थं अक्षतां समर्पयामि। दिव्य श्री परमणगन्धं धारयामि। गन्धस्योपरि अलङ्करणार्थम् अक्षतां वनस्पतिर्वे नानागन्धे संविदः त्रिकालाय कालाग्निरुद्राय कर्पूरनीराजनं दर्शयामि। हर हर महादेव हर। ओम समेत कालहस्तीश्वर स्वामिनः सन्निधौ नूतन वत्सरे प्रारंभ दिवसे ज्ञानं शिवनाम्बा समेत శ్రవణం చేయడం కోసం పరమాత్ముడే కైలాసం నుంచి వచ్చి దేదీప్యమానంగా సింహాసనారుడై ఆసీనుడై స్వామి లోక సంరక్షణై కాలస్వరూపుడిగా అనుగ్రహించేటువంటి దినమే ఈ యొక్క విశేషమైనటువంటి పర్వదినం. గారికి శాసనసభ్యులైనటువంటి వజ్ర సుధీర్ రెడ్డి గారికి, కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్ల గారికి, కృష్ణారెడ్డి గారికి, కార్యకారి సమితి బోర్డు సభ్యులకు ప్రతి ఒక్కరు పేరు పేరున, ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల గారికి, సంబంధం గురుకుల గారికి, కరుణాస్వామి గారికి, ప్రధాన అర్చకులకు, పరిచారకులకు, వేద పండితులకు, స్వామివారి సన్నిధిలో నిరంతరము సేవ చేసేటువంటి భక్త శిఖాములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని అంటారు. పరాభవ అంటే అవమానము, ద్వేషము, ఈర్ష, అసూయ అని సహజంగా మనకు ఆ యొక్క భావం కలుగుతుంది. పరాభవ అంటే పరాభట్టారిక మహాత్రిపుర సుందరి ఆ జగదంబ. భవ అంటే పరమేశ్వరుడు. ఈ జగత్తుకి జగత పితరవు అంటే పార్వతీ పరమేశ్వరవు. ఈ యొక్క సంవత్సరానికంతా కూడా ఆ జగత్తుకు ఆది దంపతులైనటువంటి శివపార్వతులే ఈ సంవత్సరానికి ప్రధాన దేవతలు. స్వరూపాన్ని శ్రవణము చేయటకు ఆసురులైన జగత్తుకు మాతాపితులైన ఆ పార్వతీ పరమేశ్వరు సాష్టాంగ నమస్కారం చేసి ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఫలితాంశాలు మీకు వివరించాయి. చతుర్గ్రహ కూటమి వలన సకాలమయందు వర్షము మరియు భూమి అమయక్షుద్ర సస్యాని ప్రభూత అందరూ కూడా ఈ క్షేత్రంలో కాళహస్తీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిపించడం చేతనే వాళ్ళకి సమస్త కర్మ దోషము
పరిహారములు విధిరాత వక్రించునుగాక సద్గురువు మాట సత్యముగాక అన్నట్టుగా ఈ యొక్క మన తలరాత ఎంతైతే వక్రమైనప్పటికీ కూడా ఈ యొక్క జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి దర్శన మాత్రము చేతనే సమస్త చైతన్యాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటిది. 14 ఆధిపత్యం 5 4 అవమానం. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి వారికి 8, ఆదాయం 11, వ్యయం 10, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం అన్ని రాశుల కన్నా విశేషంగా మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. Nina